శ్రీకాళహస్తి తర్వాత మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. ఎటువంటి దోషాలైనా ఏం మొక్కుకున్నా ఇట్టే నెరవేరుతాయి అన్నమాట. ఇదే ఈ నాగదేవత టెంపుల్. ఈ టెంపుల్ గురించి కొంతమందికి తెలిసినా కానీ దాని లోపల ఉన్న వివరాలు మాత్రం చాలా మందికి తెలియదు. మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ నాగ ప్రతిష్టలు. ఈ నాగ ప్రతిష్టలన్నీ కూడా ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళందరూ నాగ ప్రతిష్టలు చేపించి అనిపిస్తున్న అమ్మవారు వచ్చేసి శ్రీ జయలక్ష్మి అమ్మవారు. తినతోనే స్టార్ట్ అయింది ఈ టెంపుల్. ఇవన్నీ ముడుపులు మొక్కుకున్న వాళ్ళందరూ ఈ ముడుపులు కట్టిరనమాట. అండ్ కింద అవన్నీ నాగప్రతిష్టలు. తినొచ్చేసి జయలక్ష్మి అమ్మవారు వాళ్ళ కూతురు శ్రీ శశికళ అమ్మవారు. అండ్ ఇక్కడ చూస్తున్నది మీరు కాయిన్స్ వాల్ కి పెట్టడమే చూస్తున్నారు, కానీ దాని వెనకాల ఉన్న భక్తి మీకు చెప్తే మాత్రం షాక్ అవుతారు. నార్మల్ గా మనం మొక్కుకో కాయిన్ స్టిక్ చేసి, అంటే అది స్టిక్ చేయగానే ఏం అంటుకోదు, కొంచెం సేపు అట్లా పేషెన్స్ తో పట్టుకొని ఉంటే అప్పుడు అంటుకుంటది అనమాట. సో ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ఏంటంటే ఆ స్టిక్ అయితే మన కోరికలు కంపల్సరీగా నెరవేరుతాయి అని చెప్పి. సో నేను ఇందాక చెప్పినాను కదా జయలక్ష్మి అమ్మవారు అని చెప్పేసి, వాళ్ళ ఆఖరి కూతురు చిత్రమ్మ ఇప్పుడు అక్కడికి వచ్చే భక్తులందరినీ చూసుకుంటుంది అనమాట. ఈ టెంపుల్ బయట కొలను ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ ప్లేస్ మొత్తం. అండ్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ గైజ్, ఎవ్రీ వన్ షుడ్ విజిట్. చాలా మంచి, జస్ట్ విజిట్ చేసినా కానీ మీకు ఎంతో హ్యాపీనెస్ ని అంత మంచి అనిపిస్తుంది అనమాట. మేము కూడా అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎంతో మంది ఎన్నో బాధలతోని ఎన్నో కష్టాలతోని వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చేదైతే నాగపంచమి 17th రోజు ఆగస్ట్. అక్కడనైతే చాలా గ్రాండ్ గా చేస్తారు, నాగ దేవత కళ్యాణం కూడా చేస్తారనమాట. సో మీరు ఒకవేళ విజిట్ చేయాలంటే మాత్రం ఇది ఎక్కడనో లేదు, MCEME రోడ్ తిరుమలగిరి సికింద్రాబాద్ ఏరియా కింద వస్తుంది అనమాట. మీకు ఒకవేళ కావాలంటే నేను కింద మ్యాప్స్ లొకేషన్ పిన్ చేస్తాను. అండ్ చాలా మంచిగా అవుతుంది, గ్రాండ్ గా మీరు అందరు విజిట్ చేయాలి, మంచిగా ప్రే చేసుకోండి. అయితే మీరు గమనిస్తే టెంపుల్ లోపల అండ్ టెంపుల్ బయట కూడా అక్కడక్కడ కొంచెం ఇట్లా రెనోవేషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. బయట గోపురాలకు కూడా గ్రీన్ క్లాత్ కట్టేసి ఉంది. సో ఈ టెంపుల్ కట్టి ఆల్మోస్ట్ 50 to 60 years అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు రెనోవేట్ చేద్దాం అని అనుకుంటున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు అనౌన్స్, మన లిటిల్ ఫార్మర్ ఇండియా తరపు నుండి కూడా కొంచెం మా వంతు సహాయం అయితే చేస్తున్నాము ఈ టెంపుల్ రెనోవేషన్ కోసము. ఎంతో మంది భక్తులు వచ్చే ఈ టెంపుల్ అద్భుతంగా ఎప్పటికీ మంచిగా ఉండాలి. అవర్ లిటిల్ ఫార్మర్ ఇండియా ఈజ్ ఆల్వేస్ అప్ ఫర్ గుడ్ థింగ్స్. సో దోషాలంటే కాలసర్ప దోషాలు, కుజ దోషం, ఇలా రకరకాల దోషాలు ఉంటాయి కదా, అవన్నిటికీ స్పెషల్ పూజలు కూడా ఉంటాయి.